కాబట్టి ఇప్పుడు బయలుదేరి వాళ్ళందరూ హస్తినాపురానికి చేరుకున్నారు. చేరుకున్న తరువాత ఎదురుగుండా కూర్చునున్నాడు ధృతరాష్ట్రుడు, పక్కన గాంధారీదేవి కూర్చునుంది, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, వికర్ణుడు మొదలైనటువంటి వారందరూ ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళి ధర్మరాజాదులు నమస్కరించారు. ద్రౌపదీదేవి కూడా అత్తగారైనటువంటి గాంధారికి నమస్కరించింది. గాంధారి యొక్క కోడళ్ళు 4 గాంధారి వెనకాతల ఉన్నారు, ద్రౌపదీదేవి వస్తోంది అని. ఆ హస్తినాపురం అంతఃపురంలో ఉండేటటువంటి ఆడవాళ్ల యొక్క హృదయం కూడా అంత అమర్షంతో కూడుకున్నదై ఉంటుంది, అంత అసూయతో కూడుకున్నదై ఉంటుంది. మనకి సాధారణంగా వాంగ్మయంలో పురుషుణ్ణి చూసి పురుషులు మోహించడం, పురుషుణ్ణి చూసి పురుషులే తెల్లబోయిన అందం, ఆడదాన్ని చూసి ఆడవాళ్లు తెల్లబోయిన అందం ఇద్దరు ఎందుకు కనపడతాయి. ఒకడు రామచంద్ర ప్రభు శ్రీరామాయణంలో పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, ఆయనని చూసి పురుషులే మోహించారు. ఆడవాళ్ళు అసూయ పొందారు ద్రౌపదీదేవి యొక్క లావణ్యాన్ని చూసి. లావణ్యము అందము కాదు, అందము అంటే కాలగతి ఎందు తరిగిపోతుంది, లావణ్యం అటువంటిది కాదు. అంత గొప్ప లావణ్యవతి, అటువంటి సౌకుమార్యం కలిగి, శరీరమునందు అటువంటి అద్భుతమైన రంగు కలిగి సౌందర్యవతి అయినటువంటి ద్రౌపదీదేవిని చూసి ధృతరాష్ట్రుడి యొక్క 4 కోడళ్ళు గాంధారీదేవి వెనక నించుని అనుకున్నారట, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అఖిల లావణ్యాన్ని తీసుకొచ్చి ఈ ద్రౌపదీదేవి యందు నిక్షిప్తం చేశాడేమో అబ్జభవుడైనటువంటి బ్రహ్మగారు. కాకపోతే ఏకాంతయందు కూడా ఇంత గొప్ప కాంతి, ఇంత గొప్ప జ్యుతి ఎందుకు లేదు అని వాళ్ళందరూ కూడా అసూయపడ్డారట ద్రౌపదీదేవిని చూసి. ఆ రాత్రి పడుకున్నారు, అయిపోయింది. మరునాడు ఉదయం బయలుదేరారు. దుర్యోధనాదులు, ధర్మరాజు గారు, ఆయన తమ్ముళ్ళు కలిసి, ద్రౌపదీదేవి లేదు అక్కడ. ఆ సమయానికి ద్రౌపదీదేవి రజస్వలా దోషంతో ఉండడం వల్ల ఆ ఏకాంతవాసంలో, రాణివాసంలో ఉంది. ఈ పాండవులు, ధర్మరాజు గారు, ఆయన 4 తమ్ముళ్ళు, తర్వాత దుర్యోధనుడు, శకుని మొదలైనటువంటి వాళ్ళు ఆ మణిసభలోకి ప్రవేశించారు. ప్రత్యేకంగా ఈ మాయాద్యూతం కోసమే కదా నిర్మాణం చేయించాడు ధృతరాష్ట్రుడు. ఆ సభామంటపంలోకి తీసుకువెళ్ళడం, ఆ సభని ఒకసారి ధర్మరాజు గారు చూసి సంతోషించడం అన్నదే ప్రధానమైన మిషగా పెట్టి ఆహ్వానించాడు కనుక ఆ సభామంటపంలోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. ఉన్నతమైనటువంటి ఆసనాల మీద భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వారు, కర్ణుడు, దుర్యోధనాదులు, ఆయన యొక్క 4 తమ్ముళ్ళు అందరూ కూర్చున్నారు. ఆ సభామంటపం అంతా తిరిగి వచ్చారు. ధర్మరాజు గారు చాలా సంతోషించాడు, చాలా అద్భుతంగా ఉంది, అద్భుతమైనటువంటి సభామంటపాన్ని నిర్మాణం చేయించారు పెదనాన్నగారు అని ఆనందించాడు. దుర్యోధనుడు వెళ్ళి ధర్మరాజు గారితో అన్నాడు, ఓ ధర్మరాజా, ఎంతసేపు పొద్దుపోతుంది, సభామంటపం చూసాం, అంతఃపురాలవి నువ్వు చూడనివా, ఏమి కాలక్షేపం అవుతుంది, అందరం కలుసుకున్నాం కదూ, సంతోషంగా కాసేపు మనం సుహృద్యూతం ఆడుకుందాం అన్నాడు. సుహృద్యూతం అంటే, సుహృత్ అంటే మంచి స్నేహితుడు, మంచి హృదయాలతో, ఏ విధమైనటువంటి అరమరికలు లేకుండా కాలక్షేపం కోసం కాసేపు జూదం ఆడుకుందాం రా. అందున నేను విన్నాను నువ్వు చాలా మంచి దక్షుడివి అక్షక్రీడలోను అని చెప్పి, అందుకని ఈ జూదక్రీడ యందు నీకు ప్రావీణ్యం ఉన్నది కనుక కాసేపు మనం ఆడుకుందాం రా, ముందు పిలిచింది అది అని ధర్మరాజు గారి యొక్క అంతఃకరణమునందు జూదమాడాలనేటటువంటి భావన లేదు అనడానికి ఇది ప్రబల సాక్ష్యం. క్షత్రనీతి క్రమంబులు కావు సూవే, క్షత్రియుడైనటువంటి వాడు చెయ్యకూడని పనులు 2 ఉన్నాయి దుర్యోధన. ఒకటి, అన్నిటికన్నా నికృతియును, మోసం చెయ్యడం అనేటటువంటిది క్షత్రియుల యొక్క నీతి ఎందు లేదు, అది క్షాత్రధర్మం కాదు. అందుకని మోసం చెయ్యకూడదు, జూదం ఆడకూడదు, ఈ 2 చెయ్యకూడదు. ఈ 2 చెయ్యకూడదు కనుక వర్జితములైనటువంటివి, విడిచిపెట్టవలసినటువంటివి. ఈ జూదం మనకెందుకు? జూదానికి ముందు మోసాన్ని కూడా కలిపి శకుని వంక చూశాడు. ఆయనకి తెలుసు శకుని మోసంతో కూడుకున్నటువంటి క్రీడ యందు ధర్మరాజు యొక్క ఐశ్వర్యాన్నంతటినీ పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని శకుని వంక చూస్తూనే ఒక మాట అన్నాడు, కాపట్యంతో, మోసంతో జూదమాడేటటువంటి నీచమైన జూదగాళ్ళు ఉంటారు, అటువంటి నీచమైన జూదగాళ్లతో ఎన్నడూ జూదం ఆడకూడదు. ఎందుకో తెలుసా? అటువంటి వారితో జూదమాడితే అర్థము డబ్బొక్కటే పోదు, ధర్మం కూడా పోదు. ధర్మం పోకుండా కాపాడుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ 2 మాటలు చెప్తే శకుని వెంటనే జోక్యం చేసుకుని అన్నాడు, సుక్షత్రియుడైనటువంటి వ్యక్తిని క్రీడాజ్యూతానికి పిలిస్తే, సుహృద్యూతానికి పిలిస్తే, లేదా జూత క్రీడకి ఆహ్వానిస్తే కాదు అని అనకూడదు, అది ధర్మయుద్ధంతో సమానము అని. కాబట్టి దానికి వెళ్ళవలసిందే
అందుకుని శకుని ఈ ధర్మాన్ని అడ్డు వేసి మాట్లాడుతున్నాడు. ద్యూతకళా కుశలుడివి నువ్వు, లోకజ్ఞుడివి, లోకమర్యాదలన్నీ తెలిసున్నవాడివి, మహామతివి, నీకు తెలియని విషయాలేం లేవు, విఖ్యాతుడవు, అపారమైన కీర్తి గడించినటువంటి సుక్షత్రియుడవైనటువంటి ధర్మరాజా, నువ్వే అలా మాట్లాడచ్చా అక్షక్రీడ గురించి? అలా అనొచ్చా? అది ఆడడం తప్పు అని క్షత్రియుడు అనొచ్చా ఒక మహారాజు? దోషం కదూ. అయినా ధర్మరాజు గారు తన ఆంతరమును కనిపెట్టాడు అని తెలుసుకున్నాడు. మాయాద్యూతంలో ధర్మరాజు గారి యొక్క సమస్తాన్ని వశం చేసుకోవడానికి శకుని సిద్ధపడుతున్నాడు, దుర్యోధనుడు కాడు, ఆడేది శకుని అని పసిగట్టాడు. పసిగట్టి ధర్మరాజు మోసం ద్యూతం గురించి మాట్లాడుతున్నాడని తెలుసుకున్నవాడై శకుని స్పష్టంగానే ఒక మాట చెప్పాడు. అయినా బలహీనులైనటువంటి వాళ్ళు బలవంతులైన వాళ్ళని గెలిచేటప్పుడు నానా కపటోపాయములను పొందుతారు. అంతేకాని పన్నకూడదంటారా ఎక్కడైనా? పన్నకుండా గెలవడానికి అవతలవాడు బలవంతుడని తెలిసిన తర్వాత ఓటమే కదూ నిర్ణయం. ఇంకెందుకు ఇంకా అసలు యుద్ధం చేయడం ఎందుకు, ఆడడం ఎందుకు? అవతలవాడు బలవంతుడు, మనం బలహీనులం అని తెలుసుకున్నవారు గెలుపు కావాలనుకున్నప్పుడు కపటోపాయాన్ని మిళితం చేస్తారు. అంత మాత్రానికి అది మోసం 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 అంటామే, గెలవడానికి ఆ ప్రయత్నం ఉండదా? అది పెద్ద దోషమా అన్నాడు. ఎంత స్పష్టంగా బయటపడిపోయాడో చూడండి. అయితే నన్నయ్య గారి హృదయం ఏమిటంటే ఆ ద్యూత క్రీడ అటువంటిది. ఒకసారి వచ్చి కూర్చున్న తరువాత ఊబిలో దిగపోలిపోతున్నవాడు పైకి రావాలని కొట్టుకున్న కొద్దీ లోపలికి వెళ్ళిపోయినట్టు, ఒకసారి కూర్చున్న తర్వాత ఎన్ని ధర్మాపన్నాలు మాట్లాడినా ఎన్ని ధర్మాలు చెప్పినా పూర్తిగా అన్నీ పోయే వరకు పైకి లేవలేడు. ఆ వ్యసన బలం అటువంటిదని నిరూపించడం నన్నయ్య గారి హృదయం కాదు. ఆయన వ్యాస హృదయాన్ని అనుసరించి ధర్మానికి కట్టుబడ్డాడనడం సంస్కృత భారతం యొక్క హృదయం. కాబట్టి జూదమాడడం నీకు భయం అయితే మానేవయ్యా అన్నాడు. ఇది ఏదో అవతల వారిని కవ్వించినట్లుగా వచ్చినటువంటి మాట. జూదమాడడం అసలు నీకు భయం, అందుకు అట్టలేదు నువ్వు. అంతేకాని మోసపు జూదం, కపటంతో కూడుకున్న జూదం, ఇన్ని మాటలు అంటావే? అసలు ఆడావా? నువ్వు ఓడావా? ఎందుకా మాటలు? నీకు ఆడడం భయమైతే ఆడకు అన్నాడు. ఈ మాట రెచ్చగొట్టింది ధర్మరాజు. ఆడాలనుకున్నాడు. ఏమిటి మాయాద్యూతం అంటే? మాయాద్యూతం మాయాద్యూతం అంటారు, మోసంతో జూదం ఆడారండి అంటారు. నేను ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. శకుని ఇటు కూర్చున్నాడు, ధర్మరాజు గారు అటు కూర్చున్నాడు. అసలు ధర్మరాజు గారు పందెం వేయలేదు. ధర్మరాజు గారికి శకునికి జరిగినటువంటి ఆ జూదంలో ధర్మరాజు గారు చేత్తో పాచికలు ఒక్కసారి కూడా పట్టుకోలేదు. శకునే పట్టుకున్నాడు. పట్టుకుని శకుని పందెం వేశాడు. అన్న పందెం పడి గెలుస్తూ వెళ్ళిపోయాడు. పందెం ఒడ్డుతూ ధర్మరాజు వెళ్ళిపోయాడు. అన్నీ ఆయనన్న పందాలే పడ్డాయి కాబట్టి శకుని గెలిచాడు. తను అన్నవి పడలేదు కాబట్టి ధర్మరాజు గారు ఓడిపోయాడు. కాబట్టి అసలు పాచికలు చేత్తో ధర్మరాజు పట్టుకోలేదు. ధర్మరాజు చేత్తో పాచికలు పట్టుకోకపోయినా అది ఒకవేళ కపటంతో కూడిన జూదం అయితే ఆ కపటంతో కూడినటువంటి జూదం శకుని ఆడాడు అని నిరూపించడం ఎలా? చేతిలో పాచికలు పట్టుకున్నాడు, వేశాడు, పందెం పడింది. భీష్ముడు ఉన్నాడుగా, ద్రోణుడు ఉన్నాడుగా, అందరు అక్కడే కూర్చున్నారుగా. శకుని ఆడిన జూదం మోసంతో కూడుకున్నది అనడానికి ఏమైనా ప్రబల సాక్ష్యం ఉన్నదా? కాబట్టి ధర్మరాజాదులను ఓడించడం అన్యాయం అని చెప్పడానికి ఏమైనా అవకాశం ఉన్నదా అసలు అందులో? మరి శకునిని నమ్ముకుని కదా దుర్యోధనుడు పిలిపించాడు. నీకెందుకు, నేను గెలిచి తీరుతాను, 3 లోకాల్లో నాతో సమానమైన వాళ్ళు లేరని కదా అన్నాడు. మరి అంత గొప్పవాడైన వాడు, ఇన్నింటినీ తను గెలవగలిగిన వాడు, అనుజ్యూతంలో పాండవుల్ని 12 ఏళ్ళు అరణ్యవాసానికి 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి పంపగలిగిన శకుని 12 ఏళ్ల అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం అయిపోయి పూర్తి చేసుకుని బయటికి వచ్చినటువంటి పాండవులతో కురుక్షేత్ర యుద్ధం చేసి అందరూ చచ్చిపోయే బదులు మళ్ళీ జూత క్రీడకు ఆహ్వానించి మళ్ళీ ఎందుకు జూదం ఆడలేదు? 2 మాటలే ఎందుకు ఆడాడు? ఎక్కడుంది అసలు మోసపు జూదం? అది శకుని కపటంతో ఆడాడనడానికి సాక్ష్యమేమి అంటే ఒక్కటే సాక్ష్యం. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, జూదానికి ఆ పందెం వేయడానికి పట్టుకునేటటువంటి ఆ పాచికలకి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆవిడ పేరు పాశాధిష్టాత్రి అంటారు. చిన్న చిన్న స్థాయి దేవతలు ఉంటారు, వాళ్ళు వశవర్తులు అవుతారు, వాళ్ళు వశం అవుతారు. చాలా
దానికి సంబంధించినటువంటి తుచ్చమైన ఆరాధనా విధానం తెలిస్తే వాళ్ళు వశవర్తులు అవుతారు. వాళ్ళ వశవర్తులైతే వాళ్ళు చెప్పిన మాట వింటారు. వాళ్ళు చెప్పిన మాట వింటే ఎవరికి ఆ దేవత వశపడుతుందో వాడికి వాడు ఏమనుకున్నాడో అదే పడుతుంది తప్ప ఇంకొకడు అనుకున్నది పడదు. అది శకునికి తెలుసు. శకునికి ఆ పాచికలకి అధిష్టాన దేవత అయినటువంటి పాశాధిష్టాత్రీ దేవతని వశం చేసుకున్నాడు. వశం చేసుకున్నటువంటి కారణం చేత ధర్మరాజుని నేను ఓడించగలను అని తెలుసు. ధర్మరాజు గారికి ఆ దేవతని వశం చేసుకున్నటువంటి ప్రయోగం తెలియదు. అటువంటి పని ఆయన చెయ్యలేదు, అందుకని నాతో ఆడలేడన్న విషయం కూడా శకునికి తెలుసు. కానీ ఆరణ్య పర్వంలో అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవుల దగ్గరికి బృహదశ్యుడు అనబడేటటువంటి మహర్షి వచ్చారు. వచ్చి నీలాగే నలుడు కూడా ఇబ్బంది పడ్డాడయా ఈ అక్షక్రీడలో, ఈ జూదమునందు, ఇక నుండి నువ్వు ఎవ్వరికీ ఓడిపోవలసిన అవసరం లేకుండా నీకు కూడా నేను ఒక మహావిద్యని ప్రసాదిస్తున్నాను, ఇక ఇప్పుడు నిన్ను శకుని ఓడించలేడు అని అక్షహృదయాన్ని ఇచ్చాడు. ఋగ్వేదంలో సూక్తం, అక్షసూక్తం అని ఒక సూక్తం ఉంది దాని మీద. ఆ అక్షహృదయాన్ని ఇచ్చాడు. ఆ అక్షహృదయాన్ని పొందాడు ధర్మరాజు, అరణ్యవాస సమయంలో పొందాడు. అప్పటికే అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అందుకే అరణ్యవాస అజ్ఞాతవాసముల తర్వాత మళ్ళీ పిలవడి శకుని. కారణం ఏమిటంటే ఇప్పుడు ధర్మరాజు గారికి అక్షహృదయం వచ్చు. శకుని ఎంత ఎత్తు వేయగలడో అంత ఎత్తు అయినా వేయగలడు. తనకు కావలసిన పందెం తనకు పడుతుంది, అవసరమైతే అవతల వాడికి పడకుండా కూడా చేయగలడు ఇప్పుడు. అందుకే ఇక పిలవలేదు. ఆట అన్నది క్రీడాస్ఫూర్తి అంటే మోసం లేకుండా ఆడింది ఆట తప్ప అవతల వాడికి అటువంటి శక్తి లేదని తెలిసి పాచికలను వశం చేసుకుని ఆడాడు కనుక దోషభూయిష్టమైన ఆట ఇది. అది క్రీడాస్ఫూర్తితో ఆడిన ఆట కాదు, మోసం చెయ్యడానికి ఆడారు. అందుకే శకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆడడానికి. పైగా అసలు ఆడవలసి వస్తే దుర్యోధనుడు ఆడాలి. దుర్యోధనుడు ఆడడం మానేసి శకునితో ఆడించి పందాలు తానొడ్డాడు. ఎందుకని? ఈ శక్తి దుర్యోధనుడికి లేదు కనుక, శకునికి ఉంది కనుక. కాబట్టి కపటజ్యూతంలోనే ఓడించారు ధర్మరాజాదులను తప్ప అవతల యుద్ధ భూమిలోనూ గెలవలేడు. అక్షహృదయాన్ని పొందిన తరువాత ధర్మరాజుని గెలవలేడు. ఇది మహాభారతంలో రహస్యం. కాబట్టి ఇప్పుడు జూదమాడడం భయమైతే మానేవయ్యా అన్నాడు. ధర్మరాజు గారికి పౌరుషం వచ్చి ఆడతానన్నాడు. తెలుగు భారతం ప్రకారం. సంస్కృత భారతం ప్రకారం జ్ఞాతుల మనసు నొప్పించాడు. 13 ఏళ్లకి జరగవలసిన యుద్ధానికి తాను కారణం కాకూడదు, జ్ఞాతులు అప్రీతి పొందకూడదు. మొదటే చెప్పాడు, ప్రతిజ్ఞ చేస్తున్నాను, వాళ్ళు ఏం చేయమంటే చేస్తానన్నాడు. అందుకే ఆడతాను కూర్చున్నాను.